పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో నిర్మిస్తున్న రైల్వే గేటు ఫ్లైఓవర్ పనులను బుధవారం కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఇచ్చేశారు. జరుగుతున్న పనులను పరిశీలించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి పెండింగ్ పనులను త్వరలోనే పూర్తి చేయడానికి కృషి చేస్తానన్నారు. అక్టోబర్ నెలలో ఫ్లైఓవర్ వినియోగంలోకి తీసుకొస్తామని, ఇప్పటికే దేశంలో రైల్వేల్లో అనేక మార్పులు వచ్చాయన్నారు. భారత్లో అమృత, వందే భారత్ వంటి ట్రైన్లు తీసుకొచ్చారని, వచ్చే సంవత్సరం బుల్లెట్ ట్రైన్ మోదీ ప్రారంభిస్తారన్నారు. విశాఖలో రైల్వే జోన్ను ప్రారంభించుకున్నామన్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న రహదారులను పూర్తి చేస్తామని, 165 జాతీయ రహదారి 2500 కోట్ల ప్రాజెక్టు పనులను త్వరలోనే పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. మన జిల్లాలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు కృషి చేస్తామని, పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధికి బీజేపీ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. పెండింగ్లో ఉన్నటువంటి ఆర్ఓబి నిర్మాణం ఏదైతే ఉందో దాని తాలూకు పనుల్ని పరిశీలించడానికి ఈరోజు నేను ఉండి రావడం జరిగింది. 12 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనకు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి పెద్ద ఎత్తున ప్రాముఖ్యతనివ్వడం జరిగింది. 2014 ముందు భారతదేశంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం వార్షిక బడ్జెట్ 2 లక్షల కోట్ల రూపాయలలోపు ఉండేది. ఇవాళ 2026 సంవత్సరంలో ఈ సంవత్సరం భారతదేశంలో మౌలిక సదుపాయాల రూపకల్పనకు వార్షిక బడ్జెట్ 12.2 లక్షల కోట్లు. దీన్ని బట్టి ఎంత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మౌలిక సదుపాయాల రూపకల్పనకు ప్రాముఖ్యతను ఇస్తూ ఉంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతాం. ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో, ఎక్కడైతే మౌలిక సదుపాయాలు బాగుంటాయో ఆ ప్రాంతం, ఆ దేశం మాత్రమే పెద్దగా బాగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆలోచన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అది రోడ్ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, లేకపోతే రైల్వే కానివ్వండి, లేకపోతే పెద్ద ఎత్తున నౌకాశ్రయాలు డెవలప్ చేయడం ద్వారా జల రవాణా మార్గాలు ఇంప్రూవ్ చేయడం కానివ్వండి. ఇవాళ భారతదేశంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు, మనం ఎవరు కూడా ఊహించిన విధంగా మార్పు జరిగింది అనే విషయం మన అందరూ కూడా ముక్త కంఠంతో అంగీకరించి తీరాల్సినటువంటి విషయం అనేటువంటి సంగతి మనంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ రైల్వేస్ ఈ 12 సంవత్సరాల కాలంలో రైల్వేలో పెద్ద ఎత్తున దాదాపు అంత లైన్స్ అన్నీ కూడా విద్యుతీకరణ పూర్తయిపోయాయి. వందే భారత్ ట్రైన్స్ వచ్చాయి, అమృత్ భారత్ ట్రైన్స్ వచ్చాయి. అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్ కింద స్టేషన్కి 25 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు బడ్జెట్ కేటాయించాయి. మన ఈ పార్లమెంట్లో 3 రైల్వే స్టేషన్కి నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం స్టేషన్, ఒక్కో స్టేషన్కి దాదాపు 40-45 కోట్ల రూపాయలు వచ్చాయి. మొదటి విడతలో 30 కోట్లు వస్తే ఈ మధ్యకాలంలో మళ్ళీ 15 కోట్లు, 18 కోట్లు, 20 కోట్లు రావడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో రైల్వే స్పీడ్ కారిడార్ ఏర్పాటు చేయడం ద్వారా బుల్లెట్ ట్రైన్ను వచ్చే సంవత్సరంలోనే పట్టాలు ఎక్కించాలని నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తారు. 2014 ముందు ఈ దేశంలో 70 విమానాశ్రయాలు మాత్రం ఉంటే ఈవేళ 165 విమానాశ్రయాలు భారతదేశంలో ఉన్నాయి 12 సంవత్సరాల కాలంలో. అంతేకాదు, ఏదైతే టైర్ 2, టైర్ 3 నగరాలు ఉంటాయో ఆ నగరాలు కూడా ఎయిర్పోర్ట్లు విస్తరించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ ఉదయం నేను విజయవాడ ఎయిర్పోర్టు అభివృద్ధి పనుల్ని సమీక్షించాను. మన జిల్లాలో కూడా ఒక విమానాశ్రయం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా రోడ్డు కనెక్టివిటీ విషయంలో మీ అందరికీ తెలిసి ఇవాళ మనం ఎవరు బతికుండగా చూస్తామని అనుకోవాలి. ఆ విధంగా ఇవాళ భారతదేశంలో రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. మనకి మరిన్ని రోడ్లు కూడా రాబోయే కాలంలో రాబోతూ ఉన్నాయి. 165 హైవే పట్టాలు ఎక్కబోతూ ఉంది మన పార్లమెంట్కి, మన జిల్లాకి సంబంధించి దాదాపు 2500 కోట్లు ప్రాజెక్టు. గత 15 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అది.
సంబంధించి గత 4 సంవత్సరాలుగా కోర్టులో పెండింగ్లో ఉంటే కేసు 2 సంవత్సరాలుగా కేసు హీరింగ్ రానటువంటి సందర్భంలో ఆ కేసుని హీరింగ్ తెప్పించి డిస్పోజ్ చేయించడం, ఆ కేసుని గత నెలలో టెండర్లు పిలవడం జరిగింది నర్సపూర్ బైపాస్ విషయం. ఈ విధంగా ఉండి ఫ్లైఓవర్లో దీర్ఘకాలికంగా ఇబ్బంది పడ్డం మనంతా కూడా. ఇవాళ పెద్ద ఎత్తున ఆర్ఓబీలు కానీ ఆర్యూబీలు కానీ ఇవాళ పిఎం గతిశక్తి పథకం కింద నరేంద్ర మోడీ గారు దేశంలో పెద్ద ఎత్తున నిర్మాణం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒక 4 ఆర్ఓబీలని మనం శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. మళ్ళీ 3-4 ఆర్ఓబీలు శాంక్షన్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి రాబోయే 1-2 నెలల్లో. ఏదైతే ఉండిలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ కొన్ని టెక్నికాలిటీస్ కారణంగా గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్